ఈ రోజు ప్రపంచంలో సూపర్ పవర్ దేశాలుగా చెప్పుకునేటువంటి అమెరికా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, రష్యా లాంటి దేశాలతో లేనటువంటి ఒక అత్యాధునికమైనటువంటి ఆయుధం ఈరోజు ఇజ్రాయెల్ చేతిలో ఉంది. మరి ఆ ఆయుధం ఏమిటి? దాని యొక్క ప్రత్యేకతలు ఏంటివో తెలుసుకుందాం. మరియు అసలు ఇజ్రాయెల్ అనేటువంటి దేశము దాని పక్కలో ఉన్నటువంటి గాజా పైన, పాలస్తీనా దేశాల పైన ఎందుకోసం దాడి చేసింది? మరి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా భవిష్యత్తు లోపల మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్నాయా? సో వీటన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ దేశము చాలా వరకు ఇస్లామిక్ దేశాలపైన దాడి చేయడం అనేది చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2023 అక్టోబర్ 3వ తేదీన ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి దాదాపు 1200 మంది పౌరుల పైన హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి పౌరుల పైన దాడి చేసి విచక్షణ రహితంగా వాళ్ళని చంపివేయటం అనేది చేశారు. అంతేకాకుండా ఎంతో మంది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి పౌరులని బందీలుగా చేసి వారిని తీసుకెళ్లి గాజా కావచ్చు, పాలస్తీనా దేశాలలో బంధించడం అనేది చేశారు. మరి ఈ యొక్క సమయం లోపల మనం అందరం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఇజ్రాయెల్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశాల్లో ఒక దేశంగా మనం చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే అమెరికా, రష్యా దేశాల కంటే కూడా ఈ యొక్క టెక్నాలజీలో ముందున్నటువంటి దేశంగా మనం ఇజ్రాయెల్ చెప్పుకోవచ్చు. మరి అలాంటి ఇజ్రాయెల్ నిశ్శబ్దంగా ఉన్నటువంటి సమయంలో దాని చుట్టూ ఉండేటువంటి ఏవైతే ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా ఇజ్రాయెల్ పైన దాడి చేసి ఇజ్రాయెల్ ని ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చాలా సార్లు చేశారు. సో ఇక్కడ మనం ఒక కథ చెప్పుకోవచ్చు. అదేంటంటే, ఒక అడవి లోపల ఒక పులి నివసిస్తుంటుంది. అయితే ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఆ పులి ఒక్కటే ఉంటుంది. దాని చుట్టూ దాదాపు ఒక 10 నుంచి 12 తోడేళ్లు ఉంటాయి. ఈ తోడేళ్ళన్నీ కలిసి ఏమనుకున్నాయంటే, మనం అందరం బాగానే ఉన్నాం కానీ మన మధ్యలో ఈ యొక్క పులి ఉండటం అనేది మనకి ఎప్పటికైనా ప్రమాదకరమే. మనం అందరం ఎలాగైనా సరే ఈ యొక్క పులిని చంపేద్దామని ఆ యొక్క తోడేళ్ళన్నీ కలిసి కూడా ఒక ప్రణాళికను రచించాయి. రచించి ఏం చేశాయంటే, పులి ఉండేటువంటి స్థావరం దగ్గరికి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళి చూస్తేనంటే అక్కడ పులి ఉండదు. పులికి సంబంధించిన పిల్లలు ఉంటాయి. ఈ యొక్క తోడేళ్ళన్నీ కూడా అక్కడ పులి లేని సమయం లోపల ఆ యొక్క చిన్న పిల్లల పైన దాడి చేసి, చిన్న వయసులో ఉన్నటువంటి ఆ యొక్క పులి పిల్లల పైన దాడి చేసి వాటిని చంపటం లాంటి పనులు చేస్తాయి తోడేళ్ళు. తిరిగి వచ్చిన తర్వాత పిల్లలు చనిపోవడాన్ని చూసినటువంటి పులి ఆ యొక్క అడవి లోపల ఏ పొదల చాటున దాక్కున్నా, ఎక్కడ ఉన్నా సరే వెతికి మరి ఒక్కొక్క తోడేళ్ళని చంపివేయటం అనేది చేస్తుంది పులి. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ దేశము పులి లాంటిది. అది ఒకటే ఉంది కదా అని దాని బలహీనతగా భావించి దాని చుట్టూ ఉండేటువంటి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా వీటిపై యొక్క ఇజ్రాయెల్ దేశం పైన దాడి చేసి దాన్ని నాశనం చేయాలని చూశారు. ఆ దేశంలో ఉండేటువంటి పౌరులను చంపేయాలనే ప్రయత్నం చేశారు. మరి నిజానికి ఇక్కడ 1200 మందా, 100 మందా ఒక్కరా కాదు. ఎంతమంది చనిపోయినా సరే కానీ ఇది ప్రాణమే కాబట్టి అందుకోసమే ఇజ్రాయెల్ దేశము ఈ యొక్క గాజా, పాలస్తీనా దేశంలో ఉండేటువంటి ఆ యొక్క హమాస్ అనేటువంటి ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసి వాళ్ళని నాశనం చేయడం అనేది జరిగింది. మరి నిజానికి ఇక్కడ ఇజ్రాయెల్ కావాలని ఆ యొక్క దేశాలపైన దాడి చేయలేదు. నిశ్శబ్దంగా ఉండేటువంటి ఇజ్రాయెల్ రెచ్చగొట్టింది కూడా ఈ యొక్క గాజా, పాలస్తీనా దేశాలు. కాబట్టి ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, రకరకాల సోషల్ మీడియా లోపల ఈ యొక్క గాజా, పాలస్తీనా దేశంలో ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు ఆహార కొరతతోటి చాలా బాధపడుతున్నారు. నిజానికి గాజా దేశంలో ఉండేటువంటి చిన్నపిల్లలు వాళ్ళకి తినడానికి ఆహారం దొరకక అక్కడ ఉండేటువంటి ఇసుకని తింటూ కొన్ని రకాల వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మనందరికీ బాధ కలిగించవచ్చు. ఎందుకోసం అంటే ఇక్కడ తప్పు చేసింది ఆ పిల్లలు కాదు, ఆ దేశానికి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి తప్పు కారణంగా ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. మరి ఇది తప్పా రైట్ అంటే, మనం ఏ యుద్ధాలు చూసుకున్నా సరే కానీ తప్పు చేసేది ఒకరైతే దాని యొక్క శిక్ష అనుభవించేది కూడా చాలా మంది ఉంటారు. మరి కురుక్షేత్రం లాంటి యుద్ధం లోపల కూడా ఆ యొక్క యుద్ధంలో తప్పు చేసింది కేవలం కౌరవులకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు అయితే ఆ యొక్క శిక్ష అనుభవించింది మాత్రం కొన్ని కోట్ల మంది వ్యక్తులు దానిలో శిక్షను అనుభవించడం అనేది జరిగింది. కాబట్టి తప్పు చేస్తే ఆ తప్పు వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కూడా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. సో అందుకోసమే ఇజ్రాయెల్ దేశము దాని చుట్టూ ఉండేటువంటి ఏవైతే ఈ యొక్క హమాస్ అనేటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏర్పరచుకున్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన దాడి చేసి వాటిని నాశనం చేయటం అనేది జరిగింది. నిజానికి కూడా చాలా వరకు దేశాలు కూడా ఈ యొక్క ఉగ్రవాదులకు స్థావరాన్ని కల్పించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్ లోపల కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము టర్కీ దేశం పైన కూడా దాడి చేయబోతుంది. దీనికి కారణం ఏంటంటే, వీళ్ళ దగ్గర ఉన్నంత టెక్నాలజీ ఇంకెవరి దగ్గర లేదు. వీళ్ళు ఏ దేశంలో ఉన్నటువంటి ఫోన్ అయినా సరే కానీ
హ్యాక్ చేసేటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అలా వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కానీ ప్రతి ఒక్క ఉగ్రవాదిని నాశనం చేసేంత వరకు వీళ్ళ యొక్క యుద్ధాన్ని ఆపమని కూడా ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాదు రీసెంట్ గా మనకు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా ఒక మాట చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క యుద్ధం అనేది మేము ఏ దేశాలపైన యుద్ధాన్ని ప్రకటించడం లేదు, మేము చేసేది కేవలం ఉగ్రవాదుల పైన మాత్రమే యుద్ధము. కాబట్టి మేము ప్రపంచంలో ఏ దేశం పైన దాడి చేస్తాము, కానీ మేము చేసేటువంటి దాడి మీ దేశం పైన యుద్ధంగా మీరు భావించకండి. మేము కేవలం మీ దేశంలో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులను మాత్రమే నాశనం చేస్తాము. కాబట్టి మేము చేసేటువంటి ఈ యొక్క దాడిని మీరు యుద్ధంగా భావించొద్దని కూడా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు ప్రకటించడం అనేది జరిగింది. మరి నిజానికి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇజ్రాయెల్ చుట్టూ దాదాపు 8 నుంచి 10 ఇస్లామిక్ దేశాలు ఉంటాయి. ఆ మధ్యలో ఉండేటువంటి ఏకైక క్రిస్టియానిటీ దేశం ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ మాత్రమే. కాబట్టి అక్కడ చాలా సంవత్సరాల నుంచే ఈ రకమైనటువంటి యుద్ధ వాతావరణం అనేది అక్కడ కనబడుతుంది. దాదాపు 1962 ఆ సంవత్సరం లోపల కూడా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు జర్మన్ దేశం లోపల ఒలింపిక్స్ లో పార్టిసిపేషన్ చేయడానికి పోతే అక్కడ ఉండేటువంటి కొంతమంది హమాస్ ఉగ్రవాదులు కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఆటగాళ్ళని అక్కడ విచక్షణ రహితంగా కాల్చి చంపడం లాంటి పనులు చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా ఇజ్రాయెల్ ధైర్యంగా వీళ్ళ చావుకు కారణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అణువున వెతికి వాళ్ళందరినీ కూడా చంపివేసినటువంటి దేశం ఇజ్రాయెల్ గా చెప్పుకోవచ్చు. మరి మనం ఇక్కడ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయాలా, గాజాకు సపోర్ట్ చేయాలా, పాలస్తీనాకి సపోర్ట్ చేయాలంటే ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు మాత్రమే మన సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ 3 దేశాలలో ధర్మం ఎటువైపు ఉంది అనేది మీరు అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో మీ యొక్క కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరి ప్రజెంట్ అగ్నికి గాలి తోడైనట్టుగా మరి అగ్నికి ఆజ్యము తోడైనట్టుగా ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి మరొక ఆయుధం అనేది తోడు కావడం అనేది జరిగింది. ఆ ఆయుధం ఏంటంటే మీరు అందరూ కూడా చాలా వరకు పేపర్లలో కూడా చూసింటారు, దాని పేరే ఐరన్ బీమ్. ఈ యొక్క ఐరన్ బీమ్ అనేటువంటి టెక్నాలజీ ప్రపంచం లోపల మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఐరన్ బీమ్ అనేటువంటి ఆయుధాన్ని తయారు చేసినటువంటి దేశం ఇజ్రాయెల్ దేశంగా చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు ఉండేటువంటి ఇంతకుముందు ఉండేటువంటి ఈ యొక్క టెక్నాలజీ కాకుండా వేరే టెక్నాలజీతో ఉండేటువంటి మిసైల్స్ ని మనము ఉపయోగించాలంటే దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అయ్యేది. కానీ ఈ యొక్క ఐరన్ బీమ్ అనేటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తే మనకు కేవలము $2 మాత్రమే ఖర్చు అవుతుంది. మరి దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి లేజర్ టెక్నాలజీ. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ దేశానికి చుట్టుపక్కల దాదాపు ఒక 8 నుంచి 10 కిలోమీటర్ల విస్తీర్ణం లోపల వేరే దేశానికి సంబంధించినటువంటి మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన ఈ యొక్క రేజర్ తోటి దాడి చేయడం అనేది చేస్తారు. ఈ యొక్క రేజర్ నుంచి వచ్చేటువంటి శక్తి అలా ఎంత ఉంటుందంటే దాదాపు 100 కిలోవాట్స్ పవర్ తోటి ఈ యొక్క రేజర్ నుంచి ఒక రకమైనటువంటి శక్తి విడుదల కావడం అనేది జరుగుతుంది. ఇంత కరెంటు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన పడినప్పుడు ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది కాలిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ దేశం పైనకి ఎవరు కూడా రాకెట్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వేటిని కూడా ఈ యొక్క దేశం పైనకి పంపించడానికి వీలు లేకుండా ఈ యొక్క టెక్నాలజీని వీళ్ళు ఉపయోగించడానికి వీళ్ళకి ఎంతో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. నిజానికి ప్రపంచంలో ఏ దేశంతో కూడా ఈ యొక్క టెక్నాలజీ అనేది లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే నిజానికి ఒక తుపాకీలో ఆ బుల్లెట్స్ ఉన్నంత వరకే ఆ యొక్క తుపాకీకి విలువ ఉంటుంది. మరి ఏదైనా సరే మనము ఉపయోగించేటువంటి ఆయుధాలన్నిటి లోపల కూడా మనకు దాంట్లో మందు సామాగ్రి ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఆయుధాలు పనిచేస్తాయి. కానీ ఈ యొక్క ఐరన్ బీమ్ అనేది అలా కాదు. దీనికి నిరంతరం విద్యుత్ సరఫరా అందినంతే విద్యుత్తును మనం ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తున్నంత సేపు ఎంతసేపు అయినా సరే ఇది వర్క్ చేస్తుంది. ఇది ఒక్కసారి దీంతో ఒక షాట్ కొట్టామంటే దాదాపు 100 కిలోవాట్స్ అని చెప్పా కదా, అంటే ఒక ఊరు లోపల ఒక ఇంట్లో ఒక నెల మొత్తం ఉపయోగించేటువంటి కరెంట్ని ఇది దాదాపు ఒక సెకండ్ లోనే ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంత కరెంటు ఒక ఆబ్జెక్ట్ పైన పడ్డప్పుడు ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది కాలిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి మరి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకైతే ప్రపంచంలో ఈ యొక్క ఆయుధాన్ని ఎవరు కూడా కనిపెట్టలేదు. మరి ఫ్యూచర్ లో భారతదేశం కూడా దాదాపు 2027 సంవత్సరం వరకు మన యొక్క భారతదేశంలో కూడా ఈ యొక్క లేజర్ టెక్నాలజీ తోటి ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నారు. దాని పేరే ఖాళీ అనేటువంటి పేరు. ఈ యొక్క ఖాళీ అనేటువంటిది కూడా లేజర్ టెక్నాలజీతో తయారు చేసేటువంటి ఒక వెపన్. ఇది ఇంకా ప్రయోగ దశలో ఉంది. 2027 సంవత్సరం వరకు మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ దీని నుంచి వచ్చేటువంటి పవర్ మాత్రము దాదాపు 30 కిలోవాట్స్ పవర్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ పవర్ ని మనం ఇంకా పెంచుకుంటూ వెళ్ళినట్టయితే మనం ఇంకా బాగా, దీని డిస్టెన్స్ కూడా తక్కువగా ఉంది. ఈ యొక్క డిస్టెన్స్ ని మనం పవర్ ని పెంచుకున్నట్టయితే భవిష్యత్తు లోపల భారతదేశం కూడా
ఇజ్రాయెల్ తో సమానంగా ఈ యొక్క సూపర్సోనిక్ మిసైల్ ని తయారు చేసినటువంటి దేశాల జాబితాలో భారతదేశం కూడా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం రీసెంట్ గా ఇంకొక విషయాన్ని గమనించినట్టయితే, రీసెంట్ గా సౌదీ అరేబియా దేశంతో పాకిస్తాన్ వెళ్ళి కూడా కొన్ని రకాల ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అదేంటంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా సౌదీ పైన వేరే దేశాలు దాడి చేసినా, లేదా పాకిస్తాన్ పైన వేరే దేశాలు దాడి చేసినా, పాకిస్తాన్ పైన దాడి చేసినప్పుడు సౌదీ అరేబియా సపోర్ట్ చేయాలి, సౌదీ అరేబియా పైన దాడి చేసినప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేయాలని ఇట్లా ఒకరికొకరు అంగీకారం తెలుపుకోవడం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇజ్రాయెలే. ఎందుకోసం అంటే, భవిష్యత్తు లోపల ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఇప్పుడు గాజా, పాలస్తీనా, తర్వాత టర్కీ ఇలా మెల్లమెల్లగా ఈ యొక్క అరబు ప్రాంతంలో ఉండే అన్ని దేశాలపైన దాడి చేయొచ్చు. అలా చేస్తే ఈ యొక్క సౌదీ అరేబియా లాంటి దేశం దగ్గర సరైనటువంటి ఆయుధ సంపత్తి లేదు. అంతేకాకుండా సైనిక అంటే అక్కడ సరైనటువంటి ఆర్మీ పవర్ కూడా వాళ్ళతో లేదు కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉంది కాబట్టి, ఆ డబ్బు పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఆర్మీ పవర్ ని సౌదీ అరేబియా లాంటి దేశాలు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయి. కాబట్టి రీసెంట్ గా కూడా ఇస్లామిక్ స్టేట్స్ అనేటువంటి పేరుతోటి ప్రపంచంలో ఉండేటువంటి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఏకతాటిపై రావడానికి ఒక చిన్న వాళ్ళు కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఒకవేళ అదే కన్నా జరిగితే పాకిస్తాన్ దాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశం పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం ఇజ్రాయెల్, రష్యా లాంటి రెండు దేశాలతోటి మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ సంబంధాలు మనం ఇంకా బలపరుచుకున్నట్టయితే రేపు భారతదేశం పైన ఎవరైనా దాడి చేస్తే అది రష్యా పైన, ఇజ్రాయెల్ పైన దాడి చేసేటువంటి స్థితికి మనం తీసుకొచ్చినట్టయితే భారతదేశం పైన దాడి చేయడానికి అన్ని దేశాలు కూడా భయపడేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం కూడా పాకిస్తాన్ ఎట్లయితే సౌదీ అరేబియా తోటి ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుందో అలాంటి ఒప్పందం మనం ఇజ్రాయెల్ దేశంతో, రష్యా దేశంతో ఏర్పాటు చేసుకున్నట్టయితే ప్రపంచంలో ఏ దేశం కూడా మన పైన దాడి చేయడానికి ముందుకు రాదు. కాబట్టి దీనిపైన, ఈ ఒప్పందం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లలో తెలియజేయండి. సో ఇజ్రాయెల్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఎప్పుడు భారతదేశం వైపుగా నిలబడేటువంటి దేశం కూడా ఇజ్రాయెలే. అంతేకాకుండా భారతదేశం తర్వాత ఉగ్రవాదుల పైన ఎక్కువగా పోరాటం చేసినటువంటి దేశం కూడా ఇజ్రాయెల్ దేశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇజ్రాయెల్, భారత్, రష్యా ఈ మూడు దేశాలు కలిస్తే ప్రపంచంలో ఏ దేశాలు కూడా భారతదేశాన్ని ఏమి చేయలేవు. కాబట్టి ఈ దేశాలతోటి మన దేశం మంచి సత్సంబంధాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధాలంటూ వస్తే కూడా మనమందరం కూడా యూనిటీగా ఉన్నట్టయితే మనం ఎలాంటి యుద్ధంలో అయినా సరే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలని ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు. వీడియో కింద లైక్ కొట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.